ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లోని నాగోబా గుడి వద్ద మహాపూజల జాతర ఘనంగా ప్రారంభం కానుంది. రాత్రి మహాపూజతో జాతర ఆరంభమై ఫిబ్రవరి 4 వరకు కొనసాగుతుంది. మెస్రం వంశీయులు సంప్రదాయ రీతిలో ఈ జాతరలో పాల్గొననున్నారు. నాగోబా మహాపూజ ప్రత్యేకంగా నాగోబా దేవుడి పూజార్చనతో ప్రారంభమవుతుంది. మహాపూజ అనంతరం తెల్లవారుజామున కొట్టకోడల బేటింగ్ నిర్వహించనున్నారు. ఇది వంశీయ సాంప్రదాయానికి ఎంతో ప్రత్యేకమైన ఆచారం. ఈ జాతరలో భాగంగా కేస్లాపూర్లోని మర్రి చెట్టును పూజించిన అనంతరం మెస్ర వంశీయులు గోవాడ్ వద్దకు చేరుకుంటారు. కోనేరు నుంచి కొత్త కుండలతో నీటిని తీసుకొచ్చి పుట్టను తయారు చేయటం వంశ ఆడపడుచులు అల్లుల సాంప్రదాయ విధిగా నిర్వహిస్తారు. మహాపూజ తర్వాత తెల్లవారుజామున కొట్టకోడల బేటింగ్, మరుసటి రోజు పెర్సాపెన్ భోనాపెన్ పూజలు, చివరగా ముగింపు పూజ మండగా జలి పూజతో మెస్రం వంశీయుల సంప్రదాయ పూజలు ముగుస్తాయి. ఈ నెల 31న నాగోబా దర్బారును నిర్వహించనున్నారు. ఈ దర్బార్లో నాగోబా వంశీయులు తమ సమస్యలను వర్గపెట్టి చర్చిస్తారు. ఇది వంశీయుల సమాగమానికి ప్రత్యేక భాగం. ఈ జాతరను నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల రాకపోకలు సులభంగా ఉండేలా ఏర్పాట్లు చేయడంతో పాటు పూజా కార్యక్రమాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. నాగోబా జాతర మెస్రం వంశీయుల సంప్రదాయ ఆచారాలను నిలబెట్టడంలో కీలకంగా ఉంటుంది. భక్తులందరికీ ప్రత్యేక అనుభూతిని అందించే ఈ జాతర మహత్తరంగా సాగనుంది. ఈరోజు ప్రారంభం కాబోయే నాగోబా మహాజాతరకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్లలో అందిస్తారు. శ్రీనివాస్, ఈరోజు మహాజాతర ప్రారంభం కాబోతుంది. మెస్రం వంశీయుల ఆచార పద్ధతుల్లో జరగబోయే ఈ జాతర ఫిబ్రవరి 4 వరకు జరగబోతుంది. ఇక దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? పవన్, ఆసియాలోనే అతిపెద్ద రెండో జాతర, గిరిజన జాతర పేరొందిన నాగోబా జాతరనైతే ఈ రోజు అర్ధరాత్రి మహాపూజతోటైతే జాతర ప్రారంభం కానుంది. నాగోబా జాతరకు సంబంధించి ప్రధానంగా 3 ఘట్టాలుంటాయి. ఇందులో మొదటి ఘట్టంగా చకడాతోటి 7 గ్రామాలలో 7 మండలాల్లో ఇటు రథ చక్రంతో తిరిగినటువంటి మెస్రం వంశస్థులు అనంతరం ఏదైతే కేస్లాపూర్ లోని నాగోబా ఆలయంలో ఉన్న మురాడి వద్ద ఇటు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత గంగా పూజల సేకరణకైతే ఇటు కలమడుగులోని అస్తినమడుగు అయితే వస్తారు. ఇప్పటికే అస్తినమడుగులో గంగా జలాన్ని సేకరించినటువంటి మెస్రం వంశీయులు అక్కడి నుంచి ఇంద్రాయి దేవత వద్దకి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఇటు కేస్లాపూర్ లోని మర్రి చెట్టు పైన అయితే గంగా జలాన్ని అయితే ఉంచిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ రోజు ఉదయం 11 గంటల తర్వాత మర్రి చెట్టు వద్ద ఇటు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత గంగా జలాన్ని ఇటు నాగోబా ఆలయం వెనుక ఉన్నటువంటి ప్రాంతంలోనైతే తీసుకురానున్నారు. అయితే ఈ రోజు ప్రధానంగా ఈ మెస్రం వంశస్థులు ఇటు గంగా జలాన్ని తీసుకురావడంతో పాటు ఏదైతే 22 మెస్రం కుటుంబాలకు చెందినటువంటి వారికి 105 కుండలను అయితే ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క కుండ చొప్పున అయితే ఇస్తారు. ఏదైతే కోనేరు నుంచి గంగా నీటిని తీసుకొని వచ్చిన తర్వాత నాగోబా పరిసర ప్రాంతంలో 2 పుట్టలను అయితే ఏర్పాటు చేస్తారు. ఇందులో ప్రధానంగా ఇంటికి సంబంధించినటువంటి అల్లుళ్ళు కోనేరులో నీటిని తోడితే ఇటు మెస్రం వంశానికి చెందినటువంటి ఆడపడుచులు ఆ నీటిని ఒకరి తర్వాత ఒకరి వెనకాల ఒకరు పయనిస్తూ ఆ నీటిని నాగోబా ఆలయానికి అయితే తీసుకువస్తారు. అక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఏదైతే ఈ సమీపంలో 2 పుట్టలు పేర్చిన తర్వాత పుట్టల నుంచి ఒక్కొక్క ఉండగానైతే వారి వద్ద వారికి తీసుకొచ్చినటువంటి గంపలో వేసుకునే సందర్భాలు అయితే ఉంటాయి. అయితే
వీటితో పాటు ప్రధానంగా మహాపూజకు ముందు ఏదైతే బెస్రం వంశానికి చెందినటువంటి కొత్త కోడళ్లను గోవాడికి అయితే తీసుకొస్తారు. గోవాడికి తీసుకొచ్చిన తర్వాత అర్ధరాత్రి మహాపూజ అనంతరం అయితే ఇటు కొత్త కోడళ్లను దేవుడికి పరిచయం చేసే కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని బెస్రం వంశస్థులు అయితే బీటింగ్ గా నిర్వహిస్తున్నారు. ఏదైతే నాగోబా ఆలయంలో దేవుడికి పరిచయం చేయకముందు మెస్రం కోడలు తమ వంశానికి చెందిన వారిగా కాదుగా గుర్తిస్తారు. అంతేకాకుండా నాగోబా ఆలయంలోకి అయితే ప్రవేశం అయితే ఉండదని మెస్రం అదే శ్రీనివాస్, ఫిబ్రవరి 4 వంశస్థులు వరకు జరగబోయే ఈ జాతరకి అటు రాజకీయ ప్రముఖులు సీఎం సహా ఎవరైనా హాజరయ్యే అవకాశం ఉండొచ్చు దీనికి. పవన్ ఇప్పటికైతే మహాపూజకైతే అన్ని రకాలుగా ఏర్పాట్లు అయితే ఇటు అధికారులతో పాటు ఆలయ అధికారులు కూడా అయితే ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అయితే ఈ నెల 31న జరిగే దర్బార్కు మాత్రం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు ఇన్ఛార్జ్ జిల్లా మంత్రి సీతక్కతో పాటు పలువురు వస్తారని అయితే చెప్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఆదివాసుల నుంచి అయితే ఒకే డిమాండ్ వినిపిస్తుంది. దాదాపుగా గత 10 ఏళ్లలో కూడా గత సీఎం వచ్చిన సందర్భాలు అయితే లేదు. ఈ జాతరకి సీఎం రావాలని కూడా ఆదివాసులు అయితే ఆకాంక్షిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపు ఇటు రేవంత్ రెడ్డి సీఎం కాకముందు కూడా మొదటి సభను ఇంద్రవెల్లిలోనే నిర్వహించారు. కేస్లాపూర్ లో ప్రత్యేక పూజలు కూడా చేసిన సందర్భాలను చూసాం. ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఇంద్రవెల్లికి మొదటగా వచ్చారు, అక్కడ పూజలు చేశారు. అయితే ఈసారి ఖచ్చితంగా నాగోబా జాతర జరుగుతుంది కాబట్టి సీఎం గా రేవంత్ రెడ్డి రావాలనేసి కూడా ఆదివాసులను అయితే డిమాండ్ అయితే వినిపిస్తుంది. అంతేకాకుండా ఆదివాసుల నుంచి అయితే మరొక డిమాండ్ ప్రధానంగా వినిపిస్తుంది. దర్బార్ లో తామిచ్చే అర్జీలను పూర్తిగా పక్కన పెడుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. తమ సమస్యలు కూడా దర్బార్ లో చెప్పుకుంటే గతంలో ఏదైతే ఎన్టీఆర్ సీఎం గా ఉన్న సమయంలో తమ దర్బార్ లో అర్జీలు కనుక ఇస్తే అప్పుడే దర్బార్ లోనే తమ సమస్యలు పరిష్కరించారు. దాదాపుగా ఇప్పటి వరకు కూడా దర్బార్ లో ఇచ్చిన అర్జీలు మాత్రం సమస్యలకైతే పూర్తిగా స్పందన ఉండట్లేదు. కనీసం అధికారుల నుంచి తమ మీటింగ్ ఉన్న దాఖలాలు కూడా లేవు. సీఎం లాంటి వ్యక్తి దర్బార్ కనుక వస్తే తమ సమస్యలు పరిష్కారం అవుతాయనేసి అయితే ఆదివాసీలు అయితే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు మాత్రం ప్రముఖులు వస్తున్నారు, ఖచ్చితంగా ఎక్కువ మొత్తంలో వస్తారని చెప్తున్నారు తప్ప ఇప్పటివరకు పూర్తిగా ఎవరు వస్తారనేది కూడా ఖరారు కాలేదని చెప్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. రేపటిలోగా ఇటు దర్బార్ కార్యక్రమంతో పాటు నాగోబా ఆలయంలో నాగదేవతను దర్శనం చేసుకోవడానికి ఎవరు వస్తారనేది తెలిసే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ.